ఫంక్షన్ చేయడానికి డబ్బులు లేవంటున్నారు కదా శిల్ప. అంత ఆర్టిస్ట్గా చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు చూసుకుంటే మీ మామయ్య రైల్వే ఎంప్లాయ్ అన్న విషయం మనం అంటే రైల్వే ఎంప్లాయ్ కాదు, కరెంట్ మీటర్స్ దాంట్లో వర్క్ చేసే అతను. అప్పుడు రిటైర్ అయిపోయి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట. అంటే తనకి ఒక అన్నయ్య ఉన్నాడు, చెల్లి కూడా ఉంది. ఇంత మంది ఉండగా నువ్వు డబ్బులు లేవని ఎలా మాట్లాడినావు? అంటే ఎవరు సపోర్ట్ చేయలేకపోయారా? యాక్చువల్గా ఎవరి ఫ్యామిలీ వాళ్ళది. చెల్లి మ్యారేజ్ అయిపోయి ఆల్మోస్ట్ ఇప్పటికీ 16 ఇయర్స్ ఏమో అవుతుంది. సో చెల్లి మీద ఎవరు డిపెండ్ అవ్వరు, అవసరం లేదు కదా డిపెండ్ అవ్వడానికి. తన ఫ్యామిలీ తనకుంది, వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీ వాళ్ళ అన్నయ్యకు ఉంది. సో వాళ్ళ అన్నయ్య ఎందుకు హెల్ప్ చేయాలి? అంటే అది తమ్ముడికి పెట్టేదే కదా. ఇప్పుడు నీకైతే పర్సనల్గా వచ్చి పెట్టుమని ఎవరు అడగలేదు కదా ఆ టైంలో. ఇక్కడ ఏంటి అంటే మనం ఒకరిని అడిగే పొజిషన్లో నేను లేను. ఎందుకంటే అప్పటికి ఫ్యామిలీ క్లాషెస్ కొన్ని జరుగుతున్నాయి ఈ ఇన్సిడెంట్స్ వల్ల. సో మిస్కమ్యూనికేషన్స్, గ్యాప్స్ చాలా ఉన్నాయి. సో అవి రివీల్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి రివీల్ చేయట్లేదు, అంతే. సో మళ్ళీ ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినానంటే, ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందన్నట్టుగానే చెప్తావు ప్రతి దాంట్లో, బట్ నీ వెనక బాధ ఉన్నా కూడా ఎందుకంటే రేపటికి నీ పిల్లలకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నువ్వు ఇంత మాట్లాడడం జరిగింది. కానీ మనం ఆ టైంలో మాట్లాడుకున్నప్పుడు కూడా పాప శారీ ఫంక్షన్ అప్పుడు కూడా ఏమవుతుంది అన్న థాట్లోనే నువ్వు చాలా బాధపడ్డావు. ఇప్పుడు కంప్లీట్ చేశారా, వచ్చారా ఏమన్నా? లేదు, ఇప్పుడు ఇంకా ఏమీ లేదు. యాక్చువల్గా తను ఎక్స్పైర్ అవ్వకపోయింటే ఈ ఇయర్ చేయాల్సింది, 9th ఇయర్ పాపకి. సో ఈ ఇయర్ మనం చేయలేం కాబట్టి, సో కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్ అయినాక 11 ఇయర్స్లో చేయాలి.